దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానంతో మనతో మాట్లాడుచున్నాడు. ఆయన గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఈ 21వ తేదీ మరి మన జీవితంలో ఒక మైల్ స్టోన్ కావాలని నేను ఆశపడుతూ, మైల్ స్టోన్ అంటే అర్థం ఏంటంటే, ఈ వాక్యం చెప్పడానికి ఒకటి పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన వరకు చెప్తుంది ఒకటే. దేవుని చిత్తంలో నడిచేవాడు, లోకము ఇష్టములో నడిచేవాడు. అంటే ఈ లోకస్తులు వెళ్ళే మార్గము, దేవుని యందు నమ్మకము కలిగిన వాళ్ళు ఎంచుకునే మార్గం మారటం లేదు, మనుషులు మారటం లేదు, కానీ విధానము మారుతుంది. ఎగ్జాంపుల్కి ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేను నిలబడిన స్థలమును నేను ముద్దు పెట్టుకుంటాను. కారణం ఏంటంటే, ఈ దేశంలో నాకు 30 సంవత్సరములు పూర్తయినాయి అని, ఈ స్థలంలో నా జీవితం అంతా అయిపోయిందని చెప్పి కన్నీటితో నేను చాలాసార్లు దేవుణ్ణి స్తుతిస్తాను. అయితే ఏ రోజున అయితే ఇది నా కృతజ్ఞత పూర్వకంగా ఆ భూమిని నేను ముద్దు పెట్టుకుంటున్నాను, కానీ ఇంకొకరు ఆ భూమిని ముద్దు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ ఆలోచన విధానము వేరేగా ఉంటుంది. అంటే ముద్దు పెట్టుకోవడము భూమిని అనేది మనము కళ్ళతో చూస్తే ఏంటి ఇలా చేస్తున్నారు అంటే, ఎదుటివాడు హృదయముతో చూడగలిగేది మనము కళ్ళతో చూసేది. కనుక మనము కళ్ళతో చూసే దాన్ని బట్టి తీర్పు తీర్చుతూ ఉంటాము. అయితే ఎదుటివాని హృదయములో జరుగుతున్న సంఘర్షణను బట్టి మనము అర్థం చేసుకోగలిగితే పరమార్థం మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒకటి, ఈ లోకము చూపించే అంటే మనకి నేర్పించే మర్యాదలు. రెండవది, పరలోకము ఆశించే మర్యాద. అంటే అసలు మర్యాద అంటే ఏంటి, ఆచారము అంటే ఏంటి, సాంప్రదాయము అంటే ఏంటి, కట్టుబాట్లు అంటే ఏంటి, నడవడిక అంటే ఏంటి. అంటే ఈ లోకమునకు ఉన్న ఇంగ్లీష్లో ట్రెడిషన్స్, కస్టమ్స్, మేనస్. అంటే ఈ లోక పద్ధతులు, మేనస్ అదేంటి, పద్ధతి లేనివాడిగా అన్సివిలైజ్డ్గా ఉన్నాం. అంటే సివిలైజేషన్కి మొట్టమొదట మాట్లాడే విధానం, గౌరవం చూపించే విధానం, సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు. కనుక ఇవన్నీ కూడా ఆయా దేశాలను బట్టి మారుతూ ఉంటాయి, ఆయా ప్రజల విధి విధానాలను బట్టి మారుతూ ఉంటాయి. ఏ రోజునైతే మన జీవితంలో మనకి ఇష్టమైనది అని కాదు, కానీ అక్కడ ఉన్న సాంప్రదాయాలు, అక్కడ ఉన్న పద్ధతులు. ఉదాహరణకి మనందరికీ తెలుసు, పాస్టర్లు అంటే వైట్ డ్రెస్ అనేసి కాదే, మరి బ్లాక్ డ్రెస్ వేసుకున్న పాస్టర్లను కూడా మరి ఆ ఆర్థడాక్స్ చర్చెస్లో, అంటే జకబైట్ చర్చెస్లో, అంటే పురాతన సాంప్రదాయాలు ఉన్న వారు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు పాస్టర్లు. కనుక పాస్టర్ అంటే వైట్ డ్రెస్సే అని కాదు, బ్లాక్ డ్రెస్ కూడా ఉంది. చాలాసార్లు నాకు వయసులో ఉన్నప్పుడు ఒక పాట అలా పాడితే ఇది తప్పు, నేను నేర్చుకున్నాను, నేను ఇలా నేర్చుకున్నాను, కానీ వాళ్ళు అలా నేర్చుకున్నారు, వాళ్ళు అలా పాడుతున్నారు. అంటే పాట లిరిక్ మారటం లేదు, పాడే విధానం మారుతుంది. కనుక కొన్ని ప్రాంతాల్లో కొన్ని పాటలు ఛాయ వేరేగా పాడతారు, వేరే ప్రాంతంలో వేరేగా ఛాయ ఉంటుంది. అట్ ప్రెజెంట్ ఆ ఛాయ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంప్యూటర్ పాడుతుంది. అంటే మన జీవితాల్లో మనకి వెలుగును ఇచ్చే కార్యము ఏదైనా ఉంది అంటే, నీవు ఏ మార్గంలో వెంబడించాలి అనుకుంటున్నావో ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకో. కారణం ఏంటంటే, ఆ తర్వాత ఆ మార్గం నుంచి నీవు వెనుకకి రావాలి అనుకున్నా కూడా అది నీ వలన కాని సంగతి. అంటే దేవుడు నీ కొరకు నియమించిన ఒక ఆచారం, అంటే సాంప్రదాయం, అంటే కట్టుబాట్లు, అంటే మేనస్, అంటే ఒక ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు రాశాడు. కానీ ఆ ప్రణాళిక నెరవేర్పు కోసము ఎదురుగాలులు తిరుగుతాయి, తిరుగుబాట్లు ఎదురవుతాయి.
నిన్ను ఇంత లేదు అంత అన్న వాళ్ళు నీవెంత అనే స్థితికి నీవు వచ్చేస్తావు. ఒకానొక దినమున నీవు కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చినా కూడా జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తేలేవు. ఏ రోజునైతే జరిగిపోయిన కాలాన్ని అంటే పోయిన అంటే కాలము పోయేది వచ్చేది ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆ బంధమే ఈరోజు వాక్యము. ఆ వాక్యము వాగ్దానము క్యాలెండర్ల కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ముందుకు రండి. ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న ఈ వాగ్దానము ఈ లోక మర్యాదను అనుసరించుకుడి, ఈ లోక మర్యాదను అనుసరించుకుడి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించుకుడి. రోగీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం పూర్తి వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడో నేర్చుకున్నాను. ఈ లోక మర్యాదను అనుసరించక అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పౌలు గారు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? మొదటి వచనము, పరిశోధల్లారా పరిశుద్ధము దేవునికి అనుకూలము అయిన సజీవ యాగంగా అంటే లివింగ్ సాక్రిఫైస్, లివింగ్ టెస్టిమనీ మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు ఇస్తుంది. అంటే ఒక దేవుని ప్రజలకు ఎందుకు దేవుని ప్రజలమయ్యాము? చీకటిలో నుండి అంటే ఈ లోకమంతా చీకటి కమ్ముకున్న ఈ లోకముల నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మన జీవితంలో దేవుడు ఈ లోకంలోంచి ప్రత్యేకించుకుంటాడు. ఈ లోకంలోంచి దేవుడు బయటికి పెట్టి పిలుస్తాడు. అంటే చాలా మంది అనుకుంటాము ఈ లోక సాంప్రదాయాలు అని చెప్పి కొన్ని చెప్పితే ఈ ప్లాట్ఫామ్ మీద కుదరదు అయ్యగారు, నేను మరి ఇలాగ చేయొచ్చా? నేనేం చెప్తానంటే, అమ్మా ఖచ్చితంగా చేయి, నీ ప్రేమను వెల్లడి చేయి, కానీ నీ హృదయం నిండా నా దేవుడు ఉన్నాడు. కానీ నీ చుట్టూ ఉన్న కట్టుబాట్లు దాన్ని నువ్వు ఎదిరించలేవమ్మా. అయితే ఇంకొకరికి చెప్తాను, అమ్మా నువ్వు ఎదిరించగలవు, నువ్వు నిలబడగలవు, నీవు సామర్థ్యం కలిగినవి, ప్రయత్నం చేయమ్మా చేయకుండా ఉండడానికి. ఎందుకు ఇద్దరికి ఒకలా చెప్పలేదు? కారణం ఏంటంటే నీవు నీకంటే ముందు ఎదుటి వాని పట్ల వాడి హృదయంలో ఉన్న వేదనను అర్థం చేసుకోగలిగితే. అందుకే పౌలు రాస్తూ ఉంటాడు, ఒకడు అన్నీ మంచివి అని తింటున్నాడు, రెండోవాడు ఇవి తినకూడదు అంటున్నాడు. నీకైతే ఏమీ లేదు, కానీ ఎదుటివాడు అదే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు వాడిని బట్టి. అంటే ఈ లోకంలో దేవుని ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ఇక్కడ ఈ లోకము తన మర్యాదను బట్టి దేవుణ్ణి ఎరుగకుండినందున అబ్రహాముని దేవుడు వేరుపరిచాడు. ఇస్సాకు ద్వారా దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పటికీ యాకోబు ద్వారా దేవుడు సంతానాన్ని స్థిరపరిచాడు. అయితే యాకోబు జీవితంలో లేయానిచ్చి పెళ్లి చేశాడు. యాకోబుకి అర్థం కాల. నన్ను ఎందుకు మోసం చేశావని లాబాను అడిగితే లాబాను సింపుల్గా ఒక మాట అంటాడు, ఎలా అనుకున్నావు? అక్క ఉందిగా, చెల్లికి ముందు ఎలా పెళ్లి చేస్తాను? ఇది మా మర్యాద కాదు. అంటే ఎక్కడ లాబాను కరెక్ట్గా చేశాడు, ఎక్కడ యాకోబు దెబ్బతిన్నాడు? యాకోబు దెబ్బ తినలా. కారణం ఏంటంటే యాకోబు జాగ్రత్త తీసుకోలేదు వాళ్ళ మర్యాద విషయంలో. రాహేల్ని ప్రేమించాడు, కానీ రాహేల్ని ఇవ్వను అంటే లాబాను మోసం చేసినట్టు. ఖచ్చితంగా నేను నీకు రాహేల్ని ఇస్తాను, కానీ ఇది నువ్వు చేయవలసిందే, ఈమె వారము సంపూర్తించు. అంటే అర్థం ఏంటంటే, లాబాను నువ్వు నన్ను మోసం చేస్తావంటే నేను మోసం చేయలేదు, ఇది నా పద్ధతి. చాలా విషయాల్లో మనం వెనకబడిపోవడానికి గల కారణము మనము అనుసరిస్తున్న పద్ధతులు, మనము వెంబడిస్తున్న మార్గాలు, మనము తీసుకుంటున్న నిర్ణయాలు. ఈ రోజున ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నాను, మన కళ్ళ ముందు కనబడుతున్న మార్గము బహుశా అది నాశనానికి దారి తీస్తున్నాను. చాలాసార్లు దేవుడు చెప్పాడు, ఉన్న ఫలంగా బయటికి రా,
నేను నిన్ను బయటికి రమ్మంటున్నాను. కారణం ఏంటంటే అక్కడ నువ్వు ఇమిడిపోతావు, ఆ తర్వాత చిమిడిపోతావు, ఆ తర్వాత కుమిలిపోతావు, ఆ తర్వాత పగిలిపోతావు, నలిగిపోతావు, నశించిపోతావు. అయితే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఈ 12వ అధ్యాయం చాలా అద్భుతమైన అంటే ఫిలాసఫీ, గొప్ప సాక్ష్యాలు రాస్తాడు. ఈ లోక మర్యాదను అనుసరించక ఏ రోజునైతే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే దీనికి బేస్ ఏమని చెప్తున్నాడు? ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు మీకు ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున స్వస్థ బుద్ధి కలవాడుటకై తగిన రీతిగా ఎంచుకొనవలనని కృపని నేను మీకు ఇస్తున్నాను అని చెబుతూ అక్కడ ఒక శరీరంలో అవయవాల కోసం చెప్తూ ఉంటాడు వారికి అర్థం అవడానికి. ఇక్కడ జరుగుతున్న భావం మనం చూసినప్పుడు ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది: డోంట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే మీరు కాపీ క్యాట్లుగా ఉండకండి, ఈ లోకమును దాని పద్ధతులను అనుసరించకుండా. ఏమంటున్నాడు? బట్ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఏ న్యూ పర్సన్. దేవుడు మిమ్మల్ని నూతన పురుషునిగా, నూతన వ్యక్తిగా, నూతన స్వభావంతో మిమ్మల్ని మార్చున్నట్లుగా దేవునికి అవకాశం ఇవ్వండి. ఏమంటున్నాడు? బై చేంజింగ్ ద వే యూ థింక్. అంటే మొట్టమొదట నీవు ఆలోచించే విధానము మారాలి. చాలాసార్లు నేను చెప్పాను, ఇది పూర్తి చేశాక నేను చెప్తాను. దెన్ యూ విల్ లెర్న్ టు నో గాడ్స్ విల్ ఫర్ యూ. అప్పుడు నీవు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. విచ్ ఈస్ గుడ్ అండ్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్. అంటే ఇది ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. అంటే ఇది నీకు చూసారా, ఉత్తమము అనుకూలము అనేది. విచ్ ఈస్ గుడ్ అండ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ అంటే ఇది దేవునికి అనుకూలమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనది, ఇష్టముగా ఎవ్వరూ ఉండలేరు. దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. కనుక పర్ఫెక్ట్. ఇది మిస్టర్ పర్ఫెక్ట్ అని కాదు, దేవుని చిత్తములో దేవుని కృపను పొందుకోవడమే పర్ఫెక్ట్నెస్. కనుక మనము ఎలాగూ ముందుకు వెళ్దాం. ఒక్కసారి నన్ను చెప్పలేను, చూచే విధానము కంటే ఆలోచించే విధానం మారినట్టు ఎలాగ మన ఆలోచించే విధానాలు మార్చుకోవచ్చు. మనము ఆలోచించుకునే విధానము, ఎగ్జాంపుల్కి ఆ యొక్క తామర పువ్వు బురదలోనే ఉంటుంది. ఈ తామర పువ్వు ఏమనుకుంటుంది అనే ఆలోచన, నేను బురదలో ఉన్నానే, నేను ఎవరికి అవసరం లేదే, నన్ను బురదలో పెట్టాడే దేవుడు, అయ్యో ఎంత అందంగా ఉన్నాను కానీ ఎవ్వరూ నా దగ్గరికి రారే, నన్ను ముట్టుకోరే, నన్ను తీసుకెళ్లరే అని అనుకుంటుంది. రెండవది రోజా పువ్వు, అయ్యో నన్ను పెంటలో వేశారే, నా కిందంతా పెంట ఉంది, నా చుట్టూ కంపొస్తుంది, నేను ఇంత అందంగా ఉన్నానే, మంచి సువాసన ఇస్తున్నానే, కానీ నా కింద ఉన్న పెంటను బట్టి, నా చుట్టూ ఉన్న ఆ పెంట కంపును బట్టి నా అందం కానీ, నా ఇంపైన సువాసన కానీ, దానితోటి నా దేహం అంతా ముళ్ళున్నాయే, ఎవరొచ్చి నన్ను తీసుకుంటారు? ఇక గొంగలి పురుగు, అయ్యో నేను నేలను పాకుతున్నానే, అయ్యో నా బ్రతుకంతా నేలనే వెళ్ళిపోతుంది, నేను ఇవి తిని బతుకుతున్నానే, ఇంకా నా బ్రతుకు ఇంతేనా? అయితే 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 దేవుని గొప్ప ప్రేమ, దేవుని గొప్ప ప్రణాళిక ఏమిటి అంటే, ఆ బురదలో ఉన్నప్పటికీ ఆ అంటే కలువ పువ్వు, కమలము, పద్మము, తామర పువ్వు, ఆ పువ్వు కావాలంటే ఖచ్చితంగా నువ్వు బురదలోకి వెళ్ళాల్సిందే. కానీ ఆ బురదని ఆ పువ్వుకి ఎవరు అంటించరు. ఆ పువ్వు ఆ అందాన్ని బట్టి ఖచ్చితంగా బురదలోనే దొరుకుతుంది ఆ వల్లి పద్మము, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే. అయితే ఆ షారోను రోజా పుష్పం కింద పెంటుంది అని ఎవరు చూడరు, ఆ పుష్పం కోసం వెళ్తారు. అది అంత డిమాండ్, హై డిమాండ్. ఇక చివరిగా గొంగలి పురుగుకి తన యొక్క స్థితిని చూస్తుంది, కానీ దేవుడు పరిస్థితులు మార్చే దేవుడని ఆకాశంలో రెక్కలు కట్టుకుని అందముగా ఎగిరే సీతాకోక చిలుక ఒకప్పుడు ఆ గొంగలి పురుగు ప్రాకితే అసహించుకొని ఇసిరివేసిన ఈ లోకము అది వ్రాలితే ఎంతగా సంతోషంగా నీవు నేను ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము అంటే దేవుడు మనల్ని ఆ రూపాంతరము చెందుటగా
ఆయన రూపాంతరము పొందినవాడై, అంటే ఇస్కరియోతు యోధాతోటి, పేతురుతోటి, తోమాతోటి, అంటే వాళ్ళ ముగ్గురు కోసము లేఖనాలు చెప్తున్నాయి కనుక వారు ముగ్గురు యేసయ్యతో కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు, కలిసి కార్యాలు చేశారు. కానీ ఇస్కరియోతు యూదా అమ్మేయడానికి గల కారణము, ఇట్ ఈస్ నాట్ ద డిస్టెన్స్, అంటే వారు మరీ దగ్గరగా ఉన్నారు, దూరంగా లేరు. కానీ ఆ పేతురు బొంకేయడానికి కారణం, తోమ అనుమానించడానికి గల కారణము, వాళ్ళు యేసయ్య లోపల ఉన్న భావాలు రూపాంతరము చెందలేదు. దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. వారు ఆ అనుభవము లోపలికి రాలేకపోయారు, యేసయ్య హృదయంలోనికి రాలేకపోయారు, దైవ ప్రణాళిక గ్రహించలేకపోయారు. కారణము, అందరిలాగా వాళ్ళు ఆలోచించారు. దే యాక్ట్ లైక్ ద కామన్ మ్యాన్, దే థాట్ లైక్ ద కామన్ మ్యాన్ అండ్ దే డిడ్ ద సేమ్ యాజ్ ద కామన్ మ్యాన్. అంటే ఈ లోకము మర్యాద చొప్పున ఆలోచించారు, ఈ లోక పద్ధతి చొప్పున పనిచేశారు, ఈ లోక సాంప్రదాయాన్ని బట్టే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఒకరోజు వచ్చింది, వారిలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, వారిలో నూతన మనస్సు వచ్చింది. ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొని చనిపోయాడు. పేతురు ప్రభు కోసం సిద్ధపడ్డాడు, చనిపోవడానికి తల కిందులుగా చనిపోయాడు. ఆయన నిలువునా చనిపోయాడని తల కిందలు చేసి చంపాడు. తోమ మన ఇండియా దేశానికి వచ్చాడు, బల్లెం పెట్టి పొడి చంపేశారు. కానీ ఈ రోజున ఎంత గొప్ప సువార్తకు వారు ప్రాధాన్యతనిచ్చారు. అంటే ఈ లోక మర్యాద కొంచెం మనం వాక్యాల్లోకి వెళ్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుని. అదేంటి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకమునైనను లోకములో అంటే ఈ లోకములో ఉన్నవాడిని కాదు, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. అవుట్ ఆఫ్ ద క్రియేషన్ గాడ్ చూజన్ యూ అండ్ మీ. అంటే క్రియేషన్, ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో. అంటే దేవుని ప్రేమించాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఎప్పుడైతే ఈ లోకంలో ఉండేది దేవుని ప్రేమలో ఉండేది, లోకంలో ఉండేది శరీరము అనగా బాహ్య రూపాన్ని బట్టి విలువ, నేత్ర ఆశ, కంటికి ఇంపుగా ఉండేదాన్ని బట్టి విలువ, జీవపు డమ్మము, ద ప్రౌడ్ ఆఫ్ ద లైఫ్, అంటే ఆ సొసైటీలో మన స్థితిని చూపించుకోవడానికి. కానీ మా అంతరంగంలో ఉన్న స్థితిని దేవుడు అనుక్షణము కూడా పుట్టము వేస్తూ ఉంటాడు. కనుక అవి దేవుని వలన పుట్టినవి కాదు, లోకము వలన. కనుక లోకము దాని ఆశ గతించిపోతున్నవి, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలబడతాడు. కాబట్టి ఎక్కడికి వెళ్దాం ఇక్కడి నుంచి? యాకోబు అంటాడు కదా 4:4, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న దానితోనైనను స్నేహము చేయకండి, అది దేవునికి వైరము. ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువు. కనుక అంటే మనలో దేవుని ఆత్మ, ఈ లోకం మత్సరపడుతుంది, ఈ లోకం కుళ్ళు కప్టాలు ఉంటాయి, ఈ లోకం పైకి ఎదిగే వాడిని కాలు పెట్టి లాగేస్తుంది. నువ్వు అలా ఉంటే ఎలాగా? నీలో ఏ రోజు క్రిమినల్ మైండ్ రాకూడదు. అంటే లేఖనము చెప్పినది అర్థము గ్రహిస్తే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అంటే మనం ఎలా నేర్చుకోవచ్చు? సింపుల్, ఒక్క మాట, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. అంటే సెన్సెస్, నీవు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, హృదయంతో గ్రహించేది, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచు. ఎప్పుడైతే నీ ప్రవర్తన ఆయన అధికారములకు ఒప్పుకుంటావో ఆయన నీ మార్గాలను సరళం చేస్తాడు. ఆయన మార్గములో నడవడము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక లోతు అబ్రహాము వెంబడి వెళ్ళాడు, అయితే రాంగ్ డెసిషన్ వచ్చింది, సొదొమ గొమొర్రా నాశనం చేస్తాడు దేవుడు. అయితే లోతు 2 కుమార్తెలతో బయటకు వచ్చాడు. ఆల్రెడీ 2 కుమార్తెలకు వివాహం చేయడానికి లోతు అక్కడ ఏర్పాట్లు చేశాడు, వివాహం జరగల. వాళ్ళు ఎవరైతే అల్లులుగా ఉండాలో వాళ్ళు రాలా, ఆగిపోయారు. ఎప్పుడైతే ఆగిపోయారో నశించిపోయారో, భార్య సైతము నశించిపోయింది. కానీ లోతు 2 కుమార్తెలను వేసుకొని వచ్చాడు. చాలా మంది అపార్థం చేస్తారు. అక్క తన చెల్లితో, తండ్రి ముసలోడైపోయాడు. సర్వలోక మర్యాద చొప్పున చూసారా, అక్క పెద్దది తెలుసు, ఆ వయసు వచ్చింది, తన వయస్సును బట్టి నిర్ణయం తీసుకుంటుంది. మనము మన కుటుంబాలు నిలబడాలా,
ఈ జీవం ఇక్కడితో ఆగిపోకూడదు. మన ముందు మనం బిడ్డని కనాలా. కనుక చాలా మంది ముందు తరం కోసం బ్రతికేస్తున్నాము. కారణం ఏంటో తెలుసా? నీ బీజము అక్రమ సంబంధం అయిపోయింది, అక్రమ సంతానం అయిపోయింది. మోయాబీయులు, అమ్మోనీయులు దేవుడు కొట్టివేశాడు. కారణము అక్రమ సంబంధము అని కాదు, వారు ఆ అక్రమ బుద్ధులు తీసుకొచ్చారు లోకంలోనికి. నిత్యము ఈ యొక్క అబ్రహాం సంతానంతో వారు శత్రుత్వం చేశారు. ఏ రోజున లోక మర్యాద చొప్పున. ఇంకా ఇక్కడ వాడబడిని మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. అక్కడ వాళ్ళందరూ పెద్దలు వచ్చి, నీవు వృద్ధుడవు, నీ ముసలివాడి అయిపోయావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారుగా సమూయేలుతో చెప్తున్నారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపు, మేనర్స్ ఆఫ్ ద ఆల్ పీపుల్, యాజ్ ద ట్రెడిషన్ ఆఫ్ యాజ్ ద సేమ్ యాజ్ ద అదర్స్. అంటే మనం ఇక్కడ ముగించుకుంటే, ఆల్రెడీ నేను చెప్పాను, ఎప్పుడైతే లేయాని ఇచ్చి పెళ్లి చేశాడో యాకోబు వెళ్ళి లాబాను నిలదీస్తున్నాడు. ఆదికాండం 29:26. అప్పుడు లాబాను చెబుతున్నాడు, పెద్ద దానికంటే ముందుగా చిన్న దానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు, మా దేశము సాంప్రదాయం కాదు. నీకు ఇస్తాను చిన్నదాన్ని, కానీ మొదట పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తీరాల. అంటే నేను తప్పు చెప్తున్నానా? కాదు. కారణం ఏంటంటే, నేను చాలా కుటుంబాలు చూశాను, పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. దాన్ని చేసేయండి, నేను ఇలా ఉంటాను. లోకం మమ్మల్ని ఉండనివ్వదు, లోకం ఉండనివ్వదు కదా. నాకు ఉండాలని అనిపించట్లేదు, నాకు ఉండాలి అనిపించినప్పుడు నేనే చేసుకుంటాను అంటారు. అది స్థిరత్వము. కానీ బహుశా ఆలోచనలు మారుతాయేమో, పరిస్థితులు మారుతాయేమో, పద్ధతులు మారుతాయేమో గమనించుకోవాలా. మార్కు సువార్త 4:4 41 ఉంటుంది. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకి లోబడుచున్నవి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఓడలో ఉంటారు. పెద్ద తుఫాను వస్తుంది. శిష్యులు అడుగుతారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అయితే ఆయన తుఫాన్ని గద్దిస్తాడు, మౌనముగా ఉండు. వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈస్ దిస్? ఈయన ఇటువంటి వాడు. ఈ లోకంలో తుఫాన్లు వస్తాయి, కానీ తుఫాన్ని గద్దించలేదు. బీ పీస్ అన్నాడు దేవుడు. నా శాంతిని నీకు ఇస్తున్నాను. ఏ రోజున నీ ఎదుట ఉన్న వారికి నీవు శాంతిని ఇవ్వగలుగుతావో? ఈ లోకంలో లేనిది ఒకటే, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ లోకంలో ప్రేమ లేవు, ఆకర్షణలతోనే, హెచ్చింపుల్లోనే. ఏ రోజున కూడా ఈ లోకము ఆ ఫాస్ట్ మూమెంట్ని బట్టి, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆదరించే వాక్యం కోరుకుంటున్నాము, కానీ ఆచరించే వాక్యాన్ని కాదు. దేవుని ప్రేమను ఆశపడుతున్నాము, కానీ దేవుని రూపంలోకి రూపాంతరం చెందడానికి ఆశపడలేదు. దేవుని చిత్తము గ్రహించడానికి ఇష్టపడటం లేదు. ఇజ్రాయేల్ వారంలో ఉన్నాం, ఎందుకు కాదు అని ఎప్పుడైతే మన థింకింగ్కి క్రాస్ అవుతున్నామో, కోర్టులో జరిగేది క్రాస్ అంటారు, దాన్ని కొట్టివేయని నేను తొందరపరుస్తారు. అంటే ఒకటి, కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేసిన మరుక్షణము నీ లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. నెవర్ ఎవర్ బీ అట్ కన్ఫ్యూజన్. నిన్ను ఒప్పించడానికి వాళ్ళ వలన కానప్పుడు జరిగేదే నిన్ను కన్ఫ్యూజ్ చేయడం. ఏ రోజున అయితే మన జీవితాల్లో ఆ కన్ఫ్యూజన్ని తట్టుకొని నిలబడతామో, అంటే స్టేబుల్గా నీవు ఉండగలుగుతావు, పరిస్థితులను నువ్వు అంచనా వేయగలుగుతావు. నీ అంతరాత్మ వేరేగా చెప్తూ ఉంటుంది, దాన్ని అంతర్వాణి అంటారు. నీ లోపల దాగి ఉన్న ఒక స్వరము నీకు వివరిస్తూ ఉంటుంది. ఏ రోజున అయితే ఆ స్వరాన్ని నువ్వు వెంబడించడానికి ప్రయత్నం చేస్తావో, ఆ స్వరాన్ని నువ్వు అనుసరించడానికి ప్రయత్నిస్తావో, ఆ స్వరాన్ని నువ్వు వినడానికి ప్రయత్నిస్తావో, కార్యాలు అనుకూలమవుతాయి, పద్ధతులు మారుతాయి. ఈ రోజున వాక్యం విన్న నీవు ఒక్కసారి ఆలోచించే విధానం మార్చుకోగలిగితే, ఒక్కసారి దేవుడు ఉన్నాడు కనుక ఈ లోకం చెప్పేదానికి పూర్తి వ్యతిరేకమే పరలోకం, ఈ శరీరానికి పూర్తి వ్యతిరేకమే ఆత్మ. ఆత్మ సంగతులు గ్రహిస్తుంది. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి అర్థం చేసే విధంగా, అర్థమయ్యే విధంగా, అనుకూలముగా చేయమని, ఉత్తమమైన దాన్ని, నీకు అనుకూలమైన మార్గాన్ని, ఆ యొక్క సంపూర్ణమైన మార్గాన్ని ఎంచుకునేవారుగా యేసునామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.